వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న పరిణామాలు చాలా డైనమిక్‌గా ప్రతి నిమిషానికి మారిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్, తర్వాత అమెరికా దాడులు, తర్వాత ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా ఎంబసీలు మిడిల్ ఈస్ట్‌లోని వివిధ దేశాల్లో అమెరికన్ ఎంబసీల మీద కూడా చాలా తీవ్రంగా దాడులు చేస్తుంది. అయితే ఈ ఓవరాల్‌గా మనం మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తుంటే, ఈ వార్ సిట్యుయేషన్ చూస్తుంటే డ్రోన్స్ వర్సెస్ మిస్సైల్స్ పోరాటంగానే మనకు కనిపిస్తుంది. ఎక్కువ మనకి అక్కడ మిలిటరీ వాళ్ళు చనిపోయినట్టు, సైనికులు చనిపోయినట్టు వార్తలు తక్కువగానే వస్తున్నాయి. ఈ పోరాటం అంతా డ్రోన్స్ వెర్సస్ మిస్సైల్సే జరుగుతుంది. అయితే ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఎవరు గెలుస్తారు? అంటే ఇప్పటిదాకా చూసిన పరిణామాలు అమెరికా చాలా బలంగా ఉంది కాబట్టి అమెరికా, ఇజ్రాయెల్ గెలుస్తారు అని అనుకుంటున్నారు. కానీ ఎక్కడ చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా 3 ట్రిలియన్ మొత్తం ఇప్పటిదాకా అమెరికా ఖర్చు పెట్టింది అనేది కొంత వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల గురించి మనతోటి మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, ఇప్పుడు ఈ వార్ మనం చూస్తుంటే జనరల్‌గా ఇంతమంది మిలిటరీ చనిపోయారు, ఇంతమంది సైనికులు చనిపోయారు అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ లేటెస్ట్ పరిణామాల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అయిన ఈ తరుణంలో మొదటిసారిగా డ్రోన్‌లు ఇన్ని కూలిపోయాయి, లేకపోతే మిస్సైల్‌లు ఇన్ని పోయాయి అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఎవరి బలం ఎంత? ఇరాన్ బలం ఏంటి? ఇజ్రాయెల్, అమెరికా బలం ఏంటి? మనది ఫస్ట్ చూడాలంటే యుక్రెయిన్ రష్యా వార్ చూడాలండి. హ్మ్. ఆ యుద్ధం మొదలైనప్పుడు మొత్తం మనుషులు, ట్యాంకులు, అన్ని గన్‌లు చూసి అవును. ఆర్‌పీజీలు వాడారు. హ్మ్. కానీ 1,00,000 మంది ఇక్కడ, 1,00,000 మంది అక్కడ చనిపోయిన తర్వాత వీళ్ళకి అర్థమైపోయింది ఇది ఎంత నడవదు, ఇది అక్కర్లేదు. హ్మ్. మిసైల్ డ్రోన్‌తోని నడిపించుకుందాం అని చెప్పేసి. దాని తర్వాతనే మొదలైంది. రష్యా డ్రోన్‌లు అక్కడ కొడతారు, వాళ్ళు మిసైల్స్ ఇక్కడ కొడతారు. నడుస్తూనే ఉంది ఇప్పుడు దాకా. ఎక్కడ యుద్ధం ఆగట్లేదు. ఎందుకంటే చనిపోయినోళ్ళు చాలా తక్కువ ఇప్పుడు. ఫస్ట్ 2 ఇయర్స్ చనిపోయారు చాలామంది. హ్మ్. నేను చెప్పాను చూడండి, లక్షల మంది ఇక్కడ, 1,00,000 మంది అక్కడ. దాని తర్వాత డ్రోన్ మిసైల్ వచ్చిన తర్వాత ఎవడో ఒక రూమ్‌లో కూర్చొని బటన్ ప్రెస్ చేస్తున్నాడు, డ్రోన్ పోతున్నాయి. హ్మ్. అక్కడెళ్ళి పడుతుంది. సో, టెక్నాలజీ వైస్ రష్యా, యుక్రెయిన్ వార్ మొత్తం టెక్నాలజీనే మార్చేసింది. వార్ అనేది ఒక డాక్ట్రిన్, వార్ అనేది ఒక కాన్సెప్ట్‌ని మార్చేసింది. హ్మ్. మనం యూజువల్లీ సెకండ్ వరల్డ్ వార్ చూస్తే కానివ్వండి, ఈవెన్ మన దగ్గర ఉన్న 1971 దానికన్నా ముందు 62 వార్ చైనాతోని చూస్తే పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటాం. మనుషులు, మన సోల్జర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా అంతే, డిఫరెన్స్ ఏం లేదు. కానీ సోల్జర్‌ని డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ చేయట్లేదు ఇప్పుడు మన అమెరికాలో ఒక యుద్ధంలో. సోల్జర్ చనిపోయినా చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతారు ఇప్పుడు వాళ్ళు. 6 మంది చనిపోయారు వాళ్ళది. హ్మ్. పెద్ద ఇష్యూ అయిపోయింది అది అక్కడ. హ్మ్. కానీ 6 మంది కాకుండా 600 చనిపోతే కూడా పెద్ద ఇష్యూ, దానికన్నా పెద్ద ఇష్యూ అయిపోతుంది. అవును. దానికోసం వాళ్ళు టెక్నాలజీ వైపే వాడుకుంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ చూడండి. ఇజ్రాయెల్‌లో ఉన్న ఇంటెలిజెన్స్ ఎవ్వరు వాళ్ళని క్రాస్ చేయలేరు. అంత మసూద్ బాగా ఇంటెలిజెన్స్. మొసాడ్ ఉండొచ్చు, షిన్ బెట్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇస్ టాప్ క్లాస్. హ్మ్. దానికోసమే శనివారం రోజు పొద్దున 9:15 టైంకి కాంపౌండ్‌లో కొట్టారు. తెహరాన్‌లో ఉన్న ప్యాలెస్ కాంపౌండ్, వాళ్ళ ప్రెసిడెన్షియల్ కాంపౌండ్‌ని కొట్టారు. వీళ్ళు 40 మంది కమాండోస్‌తో సహా సుప్రీం లీడర్ కూడా చనిపోయారు. అదొక పెద్ద ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఉండే. ఎందుకంటే హ్మ్. మీ లీడర్‌ని ఎప్పుడు ఎక్స్‌పోజ్ చేయకూడదు. ఇజ్రాయెల్‌కి ఎట్లా తెలుసు ఆడు ఎక్కడున్నాడని. చాలా క్లియర్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎవరో వాళ్ళ నడిమిటి నుంచే ఇచ్చిన ఇంటెలిజెన్స్. వీళ్ళ గ్రూప్ నుంచి ఇచ్చిన, ఇరానియన్ గ్రూప్ నుంచి ఇచ్చింది. కానీ అక్కడిగా దాని తర్వాత మనం 3 రోజులు చూస్తున్నాం ఇప్పుడు. యుద్ధం ఎక్కడ ఎళ్ళట్లేదు. ఎక్కడ ఎళ్ళకుండా అట్లనే ఆగిపోయింది. ఒకరోజు అమెరికన్ ఎంబసీ రియాద్ మీద బాంబింగ్ చేస్తున్నారు. మరుసటి రోజు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేసేస్తున్నారు. మూడో రోజు ఖతార్ మీద అటాక్ చేస్తున్నారు. అదే రోజు మళ్ళీ రియాద్ మీద అటాక్ చేస్తున్నారు. ఒమాన్ మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ పొద్దున చూసాం మనం ఎర్లీ మార్నింగ్, ఈవెన్ యూఏఈలో ఉన్న అమెరికన్ ఎంబసీ మీద దాడి చేశారు ఇరాన్. సైప్రస్ దాకా చేశారు. హ్మ్. సైప్రస్‌లో ఉన్న రన్‌వే కొట్టారు వాళ్ళు. ఇప్పుడు ఆలోచించండి, సైప్రస్ ఎంత దూరం ఉంది. అక్కడ బ్రిటిష్ బేస్ ఒకటి ఉంది, బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్. దాన్ని కొట్టారు వాళ్ళు. సో, పవన్ గారు, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ యుద్ధం అనేది ఇప్పుడు ఎవరు గెలుస్తారని ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఇరానా లేకుంటే యూఎస్‌ఆ? దీంట్లో మన ఇజ్రాయెల్ తీసుకురాక్కర్లేదు. హ్మ్. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇనీషియల్ ఫేజ్‌లో వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అవును. అక్కడ లేరు. ఇప్పుడు వార్ అమెరికా పెట్టింది ఇరాన్ అండ్ ఉన్నారక్కడ. అమెరికా. అమెరికా ఉన్నారక్కడ. అమెరికాతో సహా అమెరికా ఏమనుకున్నారంటే గల్ఫ్ దేశాలు మమ్మల్ని హెల్ప్ చేస్తారనుకున్నారు. వాళ్ళు ఎవ్వరు ఏం చేయట్లేదు, మీరు చూసుంటారు. హ్మ్. వాళ్ళు ఈవెన్ వాళ్ళ ఎయిర్ స్పేస్ వాడడానికి కూడా అగ్రీ చేయట్లేదు వాళ్ళు. అవును. అమెరికా యూజ్ చేయకూడదన్నారు. వాళ్ళు వాళ్ళకి భయం తట్టుకునే ఉండే. పరిస్థితి లేదు. తట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళకి కూడా. వాళ్ళకి భయం ఉండే దట్ ఇరాన్ మేము అది అలౌ చేస్తే ఇరాన్ మమ్మల్ని కొడతారని చెప్పేసి. అది ఇప్పటిదాకా కాకుండానే ఓన్లీ యూఎస్ బేస్‌లో కొట్టారు. వాళ్ళు డైరెక్ట్ దిగితే వాళ్ళని కొట్టేస్తారు వీళ్ళు ఈవెన్ ఇరాన్. డైరెక్ట్ కొట్టారు కదా! హ్మ్. ఇప్పుడు యూఎస్ బేస్ ఒకటే కాదు. వాళ్ళు పామ్ జుమైరా కొట్టారు హ్మ్. దుబాయ్‌లో. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ కొట్టారు. హ్మ్. ఎందుకు? అది మనం అర్థం చేసుకోవాలి. వై ఇరాన్ ఈస్ టార్గెటింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్. మన దగ్గర చెప్పకుండా చాలా ఇంకా పనులు చేశారు. డీసాలినేషన్ ప్లాంట్స్‌ని కొట్టారు వాళ్ళు. అవును.
ఈ గల్ఫ్ రీజియన్లో ఉన్న అన్ని రాజ్యాలకి desalination. డీసాలినేషన్ వాటర్ లేదు వాళ్ళ మనలాగా సముద్రం. బోర్వెల్లో రివర్స్ ఏం లేదు వాళ్ళ దగ్గర ఎక్కువ. ఉమ్, వాళ్ళు దీని మీద డిపెండ్ అవుతారు. దీని మీద డిపెండ్ అయినప్పుడు డీసాలినేషన్ ప్లాంట్ కొడితే వాళ్ళ దగ్గర ఇదే ప్రోగ్రెస్ అయితే వీళ్ళు ఇరాన్ చేస్తున్న దాడుల మీద 4 వారాల తర్వాత నీళ్ళు ఉండవు. సౌదీ అరేబియాకి ఉండదు, యూఏఈకి ఉండదు, ఎవరికి ఉండరు. ఎందుకంటే సముద్రం నుంచి డీసాలినేషన్ ద్వారా ఆ వస్తుంది. ప్లాంటే కొట్టేస్తున్నారు వాళ్ళు. ఉమ్, ప్రతిరోజు 3-4 ప్లాంట్లు కొడుతున్నారు ఇరాన్ డ్రోన్లు యూజ్ చేసి. ఉమ్, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు యుద్ధం ఎక్కడికి వచ్చిందంటే ఎవరి దగ్గర ఎన్ని డ్రోన్లు మిగిలిపోతాయో, ఎవరి దగ్గర ఎన్ని మిసైల్ మిగిలిపోతాయో ఆ క్వశ్చన్కి వచ్చేసాం మనం ఇప్పుడు. ఉమ్, సో నిన్న రాత్రి నుంచి అనాలిసిస్ అదే నడుస్తుంది పవన్ గారు. మీరు అమెరికన్ ఛానల్స్ చూడండి, డిఫెన్స్ ఛానల్స్ చూడండి, వాళ్ళ అనాలిసిస్ అందరూ ఏం చెప్తున్నారంటే ఎవరి దగ్గర ఎన్ని ఆయుధాలు మిగిలిపోతాయో వాళ్ళే ఈ యుద్ధం కలుస్తారు. సో ఇజ్రాయెల్ వాళ్ళ వైపు చూసుకుంటున్న లెబనాన్ని కొడుతున్నారు, వాళ్ళు ఇక్కడ రావట్లేదు ఇప్పుడు. అమెరికా ఏం చేస్తున్నారంటే టామహాక్ మిసైల్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ యూజ్ చేసి B-2 బాంబర్స్ యూజ్ చేసి బాంబింగ్ చేస్తుంది. కానీ చాలా హై ప్రైస్డ్ క్యాంపెయిన్. మీరు చెప్పారు చూడండి 3 ట్రిలియన్, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు కానీ బహుశా కరెక్ట్ వచ్చింది. 3 ట్రిలియన్ దాకా ఖర్చు పెట్టింది. ఖర్చు ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఒక టామహాక్ మిసైల్ మీరు ఒక సబ్మెరీన్ నుంచి లాంచ్ చేసినప్పుడు అదే టామహాక్ మిసైల్ మీరు డ్రోన్లతో సహా కంపేర్ చేస్తే 57 డ్రోన్లు మీరు కొనుక్కోవచ్చు. ఓకే. అంత కాస్ట్లీ ఉంటుంది అనమాట. అంటే మన ఐఎన్ఆర్లో చూస్తే వాళ్ళు వేలల్లో ఖర్చు పెడితే వీడు కోట్లలో ఖర్చు పెడతాడు. ఖర్చు అంతే. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఇంకోటి. దాంట్లో ఇంకా మన ప్రేక్షకులకు చాలా క్లియర్ అయిపోతుంది. ఇరాన్ యూజ్ చేసే మోస్ట్ ఆఫ్ ద డ్రోన్స్ $25,000-50,000 ఉంటుంది. అంటే మన పెళ్లి డ్రోన్లు కావు ఇది. వెరీ లైక్ చిన్న ఎయిర్క్రాఫ్ట్ లాగా ఉంటుంది అది. ఆ డ్రోన్స్ వాళ్ళు లాంచ్ చేసినప్పుడు ఏం చేస్తుంది, దాన్ని కౌంటర్ చేయడానికి అమెరికా కానీ ఈవెన్ సౌదీ అరేబియా ఆర్ యూఏఈ ఎవరైనా కానివ్వండి వాళ్ళకి పేట్రియట్ మిసైల్ పంపిస్తారు. ఇది డ్రోన్ ఇట్లా వస్తుంటుంది, పేట్రియట్ మిసైల్ వెళ్ళి ఇద్దరు క్రాష్ అవుతారు, డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది ఒకసారి మిస్ కూడా కావచ్చు, అప్పుడు ఇది కింద వెళ్ళి పడుతుంది అనమాట. ఒక్క పేట్రియట్ మిసైల్ విలువ ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ $1 million. ఈ డ్రోన్ $25,000. ఆలోచించండి. 25,000 అంటే 25 లక్షలు. లేదు, ఆయన 10 డ్రోన్లు కొడితే కూడా వీడు 10 పేట్రియట్ మిసైల్స్ పంపించాల్సి వస్తుంది. 10 మిలియన్ ఇక్కడ పోయింది. అమెరికా ఏం చేశారంటే ఈ 12 Day వార్ జరిగినప్పుడు ఒక సంవత్సరం ముందు వాళ్ళు దాంట్లో నేర్చుకున్న చాలా లెసన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇరాన్ కూడా నేర్చుకున్నారు. ఒకటి ఇరాన్ ఏం నేర్చుకున్నారు అంటే అమెరికా కెపాసిటీ ఏంటి, అమెరికా ఏం చేయగలరు, ఇజ్రాయెల్ ఏం చేయగలరు, వాళ్ళకి చాలా క్లారిటీ వచ్చేస్తుంది దాంట్లో. వాళ్ళకి అప్పుడే తెలిసిపోయింది హమాస్, హూతీలు, హెజ్బుల్లాని ఒకరోజు వీళ్ళు కొట్టేస్తారు కంప్లీట్గా. వాళ్ళ మీద మేము డిపెండ్ కాలేము. హమాస్ మొత్తం పోయింది అనుకోండి, హెజ్బుల్లా ఎక్కువ కొంచెం స్ట్రెంగ్త్ ఉంది, హూతీల్ని అమెరికా కంట్రోల్ చేసి పెట్టారు. ఈ పరిస్థితిలో ఇరాన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ వైపు నుంచి ఉన్న మిసైల్స్ వాళ్ళు చాలా మటుకు ప్రొడక్షన్ చేసి రెడీగా పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర. ఇరాన్ వాళ్ళు వాళ్ళ దగ్గర 3 టైప్ మిసైల్స్ అని చెప్పొచ్చు. అండ్ దాంట్లో డ్రోన్ కూడా ఉంది. ఒకటి డ్రోన్ ఇప్పుడు మాట్లాడాము, షహీద్ డ్రోన్స్ అంటాం. ఇదే షహీద్ డ్రోన్స్ యుక్రెయిన్లో కూడా కనిపిస్తుంది. యుక్రెయిన్ రష్యా వాళ్ళు రష్యా వాడుతున్నారు. ఇరాన్ వీడికి ఇచ్చాడా టెక్నాలజీ? వీడు వాడికి ప్రొడక్షన్ లేదు కదా వాళ్ళ దగ్గర, ప్రొడక్షన్ లేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ షహీద్ మిసైల్ పక్కన పెట్టింది, అది వాళ్ళు రెగ్యులర్గా కొడుతున్నారు. ఇవాళ US ఎంబసీ కూడా షహీద్ మిసైల్ యూజ్ చేశారు. ఇది కాకుండా వాళ్ళ దగ్గర ఇంకా 2 మిసైల్స్ ఉన్నాయి, విచ్ ఇస్ సూపర్సోనిక్ మిసైల్స్. ఒకటి హైపర్సోనిక్ మిసైల్స్. ఓకే, Fateh-1 అండ్ Fateh-2. Fateh-1 ఈజ్ అ సూపర్సోనిక్ మిసైల్, సూపర్సోనిక్ స్పీడ్లో ట్రావెల్ అవుతుంది. Fateh-2 ఏమో హైపర్సోనిక్ మిసైల్. ఈ 2 మిసైల్స్ అడ్వాంటేజ్ ఏంటంటే పవన్ గారు, ఇది ఒకటి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్ వైజ్. ఈ మిసైల్ ఫైర్ చేసినప్పుడు ఇది ఇట్లా పారాబోలిక్ పాత్లో పోతుంది, ఇట్లా వెళ్ళి ఇక్కడ పడుతుంది. అప్పుడు దీన్ని కౌంటర్ చేయాలన్న మిసైల్ కూడా అదే పాత్ ఫాలో అవుతారు, వచ్చి కొట్టేస్తారు దీన్ని. ఓకే, సపోజ్ ఇది ఇట్లా వెళ్ళకుండా వెళ్ళి ఇక్కడి నుంచి రూట్ మార్చేస్తే ఏం చేస్తారు, ఈ మిసైల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. దాన్ని కొట్టడానికి వచ్చిన మిసైల్ పేట్రియట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఇది ఎక్కడికి వెళ్తుందో అని చెప్పేసి. అదే జరుగుతుంది. ఈ ఫతే మిసైల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి, స్పెషల్లీ మనం దాన్ని హైపర్సోనిక్ వెరైటీ తీసుకుందాం. హైపర్సోనిక్లో ఏమవుతుందంటే ఇది అట్మాస్ఫియర్లో స్టార్ట్ అవుతున్నప్పుడు దీన్ని ఫైర్ చేస్తున్నప్పుడు దీనికి ఒక మోటార్ ఉంటుంది, దాని ముందు కేసింగ్ ఉంటుంది, దాని మీద పేలోడ్ ఉంటుంది, ముందు రాడార్ సిస్టమ్స్ ఉంటుంది. ఇది ఫైర్ చేసినప్పుడు దీని స్పీడ్ 17 to 18 మాక్ MACH, అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్. సౌండ్ కన్నా 18 టైమ్స్ స్పీడ్లో లాంచ్ చేస్తున్నారు దీన్ని. అంటే ఒక రాకెట్ లాగా, మన ఇస్రో లాంచ్ చేస్తున్న రాకెట్ లాగా అది అట్మాస్ఫియర్లో ఎంటర్ అయిపోతుంది. అట్మాస్ఫియర్లో ఎంటర్ అయితే మీరు ట్రాక్ చేయలేరు దాన్ని. అది అట్మాస్ఫియర్ నుంచి బయటకు వస్తూ
సపోజ్ ఇజ్రాయెల్ని కొడుతున్నారు, అది ఇజ్రాయెల్ కన్నా 100 కిలోమీటర్ల ముందు అది అట్మాస్ఫియర్ నుంచి బయటకు వస్తుంది. హ్మ్. ఆ టైంలో దీని ముందు ఒక నాజిల్ ఉంది. ఆ నాజిల్ ట్విస్ట్ చేస్తారు, అక్కడ ఇక్కడ ట్విస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ నాజిల్ ట్విస్టింగ్లోనే ఇది అక్కడ ఇక్కడ తిరుగుతుంది. ఓకే. సో దీని వ్యతిరేకంగా వచ్చే మిసైల్, పేట్రియట్ మిసైల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళో ఇది ఇక్కడ వెళ్ళిందో మళ్ళీ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టం. హ్మ్. అండ్ నాట్ ఈవెన్ దట్, ఒకసారి అట్మాస్ఫియర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాని స్పీడ్ పికప్ అవుతుంది, చాలా హై స్పీడ్లో పోతుంది. దానికని మీరు చూసుంటారు, ఇజ్రాయెల్లో కూడా 12 డే వార్ జరిగినప్పుడు కూడా ఇప్పుడు ఆ టైంలో ఎక్కువ ఒక మీటియోర్ లాగా ఒక స్ట్రోక్ లైట్ వెనక నుంచి ఒక లైట్ వస్తుంది. దాన్ని మెయిన్ మిసైల్ ముందు పోతుంటే లైట్ వెనక నుంచి కూడా కనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్. ఇది మూవ్ అవుతుంది టార్గెట్, ఇది కన్సిస్టెంట్లీ మూవ్ చేస్తున్నారు. ఇది వాళ్ళ హైపర్సోనిక్ మిసైల్. ఇదే చాలా మటుకు డ్యామేజ్ చేసింది వాళ్ళ బెన్ గూరియన్ ఎయిర్పోర్ట్లో. అది కాకుండా మొన్న కూడా జెరూసలంలో కొట్టి 10 మంది చనిపోయారు. యుఎస్ బేస్ మీద దాడి చేశారు బహ్రెయిన్లో, ఫిఫ్త్ ఫ్లీట్. సౌదీలో ఉన్న దాని మీద దాడి చేశారు. ఇక్కడ ఖతార్లో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొట్టారు. ఇదన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ని తక్కువ వాడుతున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. అన్నిటికీ మిసైల్ వాడక్కర్లేదు, డ్యామేజ్ మీద చేయాలంటే మన డ్రోన్తో చేస్తున్నారు వాళ్ళు. ఏం కావాలంటే చాలా డ్యామేజ్ చేస్తున్నారు కదా. చాలా మిసైల్ ప్రాబ్లం ఏంటంటే మిసైల్ లాంచ్ చేయాలంటే మీకు మిసైల్ లాంచర్ కావాలి ఒకటి. మనం దివాళీ రాకెట్ పట్టిస్తున్నాం, ఒక బాటిల్ పెడతాం, దట్స్ అ లాంచర్ ఫర్ అస్ టెక్నికలీ. చాలా సింపుల్ లాంగ్వేజ్. దాని లేకుండా మీరు ఇట్లా పట్టుకొని చేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఈ లాంచర్ని యూజువల్లీ ఒక గ్రౌండ్ లెవెల్లో పెట్టుకుంటారు వీళ్ళు. అది డ్యామేజ్ అయిపోయింది మొత్తం, అన్ని ఇజ్రాయెల్ కొట్టుపడేశారు. ఇప్పుడు ఈవెన్ హెజ్బుల్లా కూడా అదే జరిగింది. కానీ మీరు మొబైల్ లాంచర్స్ పెట్టుకోవచ్చు. మొబైల్ లాంచర్స్ అంటే చిన్న మన గణేష్ ప్రొసెషన్ తీస్తారు చూడండి, ఒక గణేష్ విగ్రహం తీసుకెళ్ళడానికి పెద్ద ట్రక్ ఉంటుంది ఒకటి, అట్లాంటి ఒక ట్రక్ పెట్టుకొని దాంట్లో ఒక యాంగిల్లో ఇట్లా పెడతారు దాన్ని, మిసైల్ని ఫస్ట్ దాచి ఇక్కడ లోపల పెట్టేస్తారు. కావాల్సినప్పుడు బయట గుంజేసి వచ్చి 5 నిమిషాల్లో ఇది ఇట్లా తీసుకొచ్చి సెట్ చేసి పంపించేస్తారు. ఇమీడియట్ క్లోజ్ చేసి లోపల తీసుకెళ్ళిపోవాలి. లేకుంటే ఇజ్రాయెల్లో అమెరికాలో వచ్చి కొట్టేస్తారు దాన్ని. వాళ్ళ కోఆర్డినేట్స్ ఉంటుంది, వాళ్ళ శాటిలైట్ నుంచి కనిపిస్తుంది వాళ్ళకి. అది వన్ వే. ఇంకోటి బిల్డింగ్ మీద మీరు దాచుకోవచ్చు. బిల్డింగ్ మీద కూడా మీరు ఒక రూఫ్ లాగా పెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చి లాంచ్ చేసి రూఫ్ని క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ప్రతి దానికి అమెరికా అంటే మిగతా దేశాలు చూస్తున్నారు వాళ్ళ శాటిలైట్ ఇమేజ్. అది అక్కడికి వస్తున్నాను. ఆల్రెడీ ప్రెసిడెంట్ ట్రంప్ ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు ఏం చెప్పారంటే మేము 9 షిప్పులు డిస్ట్రాయ్ చేసామన్నారు. ఇప్పుడు వాళ్ళ సెంట్రల్ కమాండర్ దట్ ఈస్ అడ్మిరల్ కూపర్, ఆయన నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నారంటే ట్వీట్ చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్వీట్ చేసిన దాంట్లో మేము 15 షిప్స్ అండ్ సబ్మెరీన్స్ డిస్ట్రాయ్ చేశారన్నారు. సో నేవీ, ఇరానియన్ నేవీ కన్వెన్షనల్ నేవీ కాదు, పెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, వార్షిప్లు అదన్నీ లేవు. వాళ్ళకి తెలుసు వాళ్ళ వీక్నెస్ ఏంటని వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. దానికోసం వాళ్ళు ఇన్నోవేట్ చేస్తున్నారు, డ్రోన్లు తయారు చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్ వాడికి తెలుసు. వాడు పెద్ద సుఖాయినో లేకుంటే రఫాల్నో అట్లాంటి వాడలేరు వాళ్ళు. అమెరికాతో అబ్సల్యూట్లీ నో ఛాన్స్, గ్రౌండ్లో డిస్ట్రాయ్ చేసేస్తారు వాళ్ళు. ఇజ్రాయెల్ కూడా అంతే. ఒక రకంగా గెరిల్లా ఆపరేషన్ లాంటివి. సో వీళ్ళేం చేశారంటే మీకు పర్షియన్ గల్ఫ్ టోపోగ్రఫీ చూస్తే షాలో ఉంటుంది నీళ్ళు. షాలో అంటే ఎక్కువ డెప్త్ లేదు నీళ్ళకి. సో మీరు పెద్ద సబ్మెరీన్స్ ఆపరేట్ చేయలేరు. అమెరికా దగ్గర ఉన్న న్యూక్లియర్ పవర్ సబ్మెరీన్స్ ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఫీట్ కిందకి వెళ్ళాల్సి వస్తుంది. అన్ని ఫీట్ వెళ్ళడానికి అంత నీళ్ళు లేవు అక్కడ, షాలో ఉంది నీళ్ళు. పెద్ద షిప్స్ కూడా మీరు తీసుకురాలేరు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ దగ్గరకు తీసుకొస్తే అది శాండ్లో వెళ్ళి కొట్టుకొని అక్కడే ఆగిపోతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి తెలుసు వాళ్ళ ఏరియానే కదా అది బ్యాక్వర్డ్. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చిన్న చిన్న సబ్మెరీన్స్ తయారు చేశారు. ఏది ఒకటి ఎవరు ఉండరు దాంట్లో, చిన్న సబ్మెరీన్స్ ఉంటుంది, ఈ టేబుల్ సైజులో ఉంటుంది, ఒక రౌండ్ ఒక సర్కిల్ లాగా. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ షాలో వాటర్స్లో నడిపిస్తారు, దాన్ని రిమోట్గా కంట్రోల్ చేస్తారు. వాళ్ళ పైనుంచి ఒక షిప్ పోతుందని తెలియగానే అదొక టార్పిడో ఫైల్ చేసేస్తుంది. షిప్ డ్యామేజ్ అవుతుంది. అమెరికన్ షిప్స్ మొత్తం కొట్టిపడేసి ధ్వంసం చేయలేదు వాళ్ళు, కానీ డ్యామేజ్ చేస్తున్నారు, అక్కడిక్కడ డ్యామేజ్ చేస్తున్నారు. రెండవది మైన్స్ వేస్తున్నారు. మీకు తెలిసింది మన ల్యాండ్ మైన్స్ లాగానే సీలో కూడా మైన్స్ వేస్తారు, చిన్న చిన్న బాల్ లాగా ఉంటుంది. అది వెళ్ళి టచ్ చేయగానే ఇట్ విల్ క్రియేట్ అ హ్యూజ్ బ్లాస్ట్. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేశారని చెప్పారు కదా, తాళం వేశారా దానికి? తాళం వేయలేదు కదా, తాళం వేయమా, అది నీళ్ళు, అది యూ కెనాట్ పుట్ ఎ లాక్. డోర్ బంద్ చేసి మేము రేపటి నుంచి ఎవరిని అలా కాదు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ మైన్స్ వేసేసారు. ఏ షిప్ అయినా అక్కడ నుంచి వెళ్ళింది అనుకుంటే మైన్స్ మీద వెళ్ళి కొట్టేస్తున్నారు. సో దట్ ఈస్ నౌ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ల్యాండ్, ఒకటి సీ అండ్ ఎయిర్, 3 ఎక్స్ప్లెయిన్ చేశాను.
ల్యాండ్లో ఒకటే ఇరాన్కి సైనికులు ఉన్నారంటే ఉన్నారు. వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ ప్లస్ వాళ్ళ ఒక మిలిషియా ఉంది, ప్రైవేట్ మిలిషియా. ఇరాక్ మిలిషియా. ఇద్దరు కలిస్తే ఆల్మోస్ట్ 6 లక్షల మంది ఉన్నారు. ఉమ్, వాళ్ళ సైన్యం 6 నుంచి 7 లక్షల మంది ఉన్నారు. మీరు ఇవాళ దాకా ఇరాన్ ఆర్మీ గురించి ఎక్కడైనా విన్నారా? వాళ్ళు ఎప్పుడు న్యూస్లో రారు, అవును. ఎప్పుడు రారు, చాలా క్వైట్గా ఉంటారు. వాళ్ళు ఒకటేసారి 1979లో అప్పుడు షా ఆఫ్ ఇరాన్ని డిపోజ్ చేసినప్పుడు మేము ఖొమేనీని సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అంతే. పారిపోయాడు ఎవరు? షా ఆఫ్ ఇరాన్. ఆర్మీ పవర్ ఉంది కానీ వాళ్ళు చూపించట్లేదు. వాళ్ళని మొత్తం వీళ్ళు ప్రెస్ చేసి కింద పెట్టేశారు, దబాయించి పెట్టేశారు. ఎవరు? రెవల్యూషనరీ గార్డ్స్. ఉమ్, ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చి వీళ్ళకి అర్థమేసి ఒక ఎండ్ ఆఫ్ ద డే పవన్ గారు, ఒక రెజీమ్ చేంజ్ అంటే ఒక మార్పు రావాలంటే, గవర్నమెంట్ మార్చాలంటే మీరు ఎయిర్ నుంచి ఎంత బాంబులు వేసినా కానీ మారదు. ఇప్పుడు ఈ ట్రంప్ స్ట్రాటజీ అది మాట్లాడదాం. ఇందాక మీరు చెప్తూ వాళ్ళ ఇరాన్ ఆర్మీ గురించి చెప్పారు, రివల్యూషనరీ గార్డ్స్ గురించి చెప్పారు. ఈ రోల్ చాలామంది మనం రెగ్యులర్ వింటుంది రివల్యూషనరీ గార్డ్స్ గురించి ఎక్కువ వింటున్నాం. ఈ రెండిట్లకి తేడా ఏంటి? వీళ్ళ రోల్ ఏంటిది? రెవల్యూషనరీ గార్డ్స్ ఆర్మీకా? ఉమ్. రెవల్యూషనరీ అంటే మన గార్డ్ దగ్గర రజాకారులు ఉండే వాళ్ళకి నిజంగా రెవల్యూషనరీ గార్డ్స్ అంటే వీళ్ళ ముల్లాలు ఉన్నారు చూడండి, ఈ అయోత్తలా, వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ అనుకోండి మీరు. వాళ్ళు ఏం చెప్తే చేస్తారు. రైట్ రైట్. వెళ్ళి దుంకురా అంటే దుంకేస్తారు, అడగరు ఎందుకని. అరాజకాలు కూడా ఉంటాయి ఇక్కడ అంటే రజాకాలు. అదే రజాకార్లో అంత పెద్ద ప్రొఫెషనల్ ఆర్మీ లేకుండా వీళ్ళు ప్రొఫెషనల్ ఆర్మీ. వీళ్ళు Right. ఆర్మీ కాదు, ఒక మిలిషియా. ఉమ్, మిలిషియా అని చెప్పొచ్చు. Hmm. ప్రొఫెషనల్ ఆర్మీ ఉన్నారు కానీ వాళ్ళకి ఆయుధాలు తక్కువ, పవర్లు తక్కువ, అన్నీ తక్కువ. ఓకే. దీస్ ఫెలో ద లిటరలీ రూలింగ్ ఇరాన్ అన్నమాట. రేపు ఖమనీ ముందు వచ్చి ఆర్డర్ ఇచ్చి అక్కడ వెళ్ళి ఫైరింగ్ చేయాలంటే వీడు వెళ్ళి ఫైరింగ్ చేస్తాడు. వీడికి ఇంకా బుర్ర ఏమి ఉండదు, ఆలోచన ఉండదు. ఆలోచన వాళ్ళు ఏం వాళ్ళు చెప్తే అంతే, దే ఆర్ రిలీజియస్లీ మైండెడ్ అన్నమాట. ఉమ్, సో వీళ్ళ ఇద్దరిని అరికట్టడానికి ఈ మిలిషియా ప్లస్ రెవల్యూషనరీ గార్డ్ని మీరు మొత్తం ధ్వంసం చేయాలంటే మీరు ఆర్మీని వాడుకోవాల్సి వస్తుంది. కానీ ఇరాన్ ఆర్మీ అంత పవర్ఫుల్ కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అవును. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక కర్డిష్ మిలిషియా అని ఉంది అక్కడ, మీరు వినుంటారు కర్డ్స్ అని. మీరు ఇరాక్లో కనిపిస్తారు, సిరియాలో కనిపిస్తారు, ఇక్కడ ఇరాన్లో కూడా ఉన్నారు. వీళ్ళని ఎప్పటి నుంచో వీళ్ళ మీద చాలా అత్యాచారాలు చేశారు. అన్నీ ఈవెన్ ఇరాకీ గవర్నమెంట్ ఉన్న సదాం హుసేన్ అప్పుడు చేశాడు, అటువైపు బషీర్ అల్ అసద్ ఉన్నప్పుడు అక్కడ చేశాడు. అది వాళ్ళ మీద కూడా చాలా అత్యాచారాలు జరిగినాయి. ఇప్పుడు టర్కీ కూడా వాళ్ళ మీద అప్పుడప్పుడు అటాక్ చేస్తుంటారు. వాళ్ళ ఒక నొమాడిక్ ట్రైబల్ కమ్యూనిటీ, వాళ్ళు చిన్న కమ్యూనిటీ కానీ దే వెరీ ప్రౌడ్. వాళ్ళు ఎప్పటి నుంచో మాకు మా దేశం కావాలని అడుగుతున్నారు. కర్డిస్తాన్ మన వాళ్ళు ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. సో వాళ్ళకి రెగ్యులర్గా దాడులు చేస్తుంటారు. ఇప్పుడు కొంచెం 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు కొంచెం క్వైట్ అయిపోయారు వాళ్ళు. కానీ ఇప్పుడు నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం, ఇవాళ ఎర్లీ మార్నింగ్ వచ్చిన న్యూస్ ప్రకారం సిఐఏ ఒక ఆపరేషన్, కోవర్ట్ ఆపరేషన్ నడిపిస్తున్నారు. ఈ కర్డిష్ రెబెల్స్ అంటే వాళ్ళకి ఆ చిన్న ఆర్మీ అనుకోండి, మన తాలిబాన్ లాగా, వాళ్ళకి ఆయుధాలు ఏడుస్తున్నారు. ఈ ఆయుధాలు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇరాన్ లోపల వెళ్ళి దాడి చేయమంటున్నారు. వాళ్ళ పవర్ ప్లాంట్స్ కొట్టేసేయండి. అంటే ముందర నుంచే స్టార్ట్ అయిందా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే, ఈవెన్ అడ్మిరల్ కూపర్ చెప్పారు, పీటర్ హెస్కేత్ చెప్పారు, అమెరికన్ ఆర్మీని పంపించడం అంటే చాలా పెద్ద రిస్క్, ఖర్చుతో కూడుకుంది కూడా. రేపైనా 10 మంది చనిపోతే ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా అది మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది ప్రెసిడెంట్ ట్రంప్ మీద. సో వాళ్ళు పంపారు, ఇప్పుడే 6 మంది పోయారు అంతే. సో దీని ఏం చేస్తున్నారంటే వీళ్ళని వాడుకుంటున్నారు, సుపారీ ఇచ్చి పని చేపించుకుంటారు. సో వీళ్ళకి ఆయుధాలు ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి వీళ్ళని ఇరాన్ అసెట్స్ మీద దాడి చేయమంటున్నారు. మీరు అది చేస్తేనే ఇరాన్లో మార్పు వస్తుంది. ఆల్రెడీ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇవాళ ఇచ్చారు, మీరు చూసుంటారు ట్వీట్లో, ట్రూత్ సోషల్లో. రేజా పెహెల్వి జూనియర్ ఈజ్ నాట్ ఫిట్ టు బి అ రూలర్ ఆఫ్ ఇరాన్ అన్నారు. దాని చాలా కారణాలు ఉన్నాయి, దీనికి ముందు మనం డిస్కస్ చేసాం. ఆయన అక్కడ లేడు, 50 సంవత్సరాలు యూఎస్లో ఉన్నాడు, ఆయనకి టచ్లో లేడు గ్రౌండ్లో. అక్కడ వాళ్ళ దాంట్లోనే ఎవరైనా కావాలి నాకు ఒకరు, దట్ బి సంబడీ ఫ్రమ్ విత్ ఇన్. నౌ ఇరాన్లో ఉన్న మిగతా ఇప్పుడున్న రూలర్స్లో అందరు ఇక్కడెక్కడ చూస్తున్నారు, వీడా ట్రంప్ ఏజెంట్ అని చెప్పి వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. ఒకడు డౌట్ చేస్తున్నాడు ఇప్పుడు. సో రేపు వీళ్ళన్నింటిలో ఒక్క మనిషి ముందుకొచ్చి, ఆర్ ఈవెన్ ఆర్మీ ముందుకొచ్చి, ఆర్మీ చీఫ్ వచ్చి, వీఆర్ టేకింగ్ ఓవర్, ముల్లాలు లేవు, అయోతాలు లేవు, ఎవరు లేరు, మేము అందరిని పక్కన పడేస్తున్నాం, వీఆర్ గోయింగ్ టు రూల్ ఇరాన్ అంటే అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఎస్ అంటారు.
అటువంటి పరిస్థితి ఉందా? సురేష్ గారు ఇప్పుడు మొదట్లోంచి కొంత అంతర్యుద్ధం ఉంది. రివోల్ట్ పబ్లిక్‌లో ఉంది అనేది ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అయితే చూస్తుంటే ఎక్కడా కూడా ఎదురు తిరిగే పరిస్థితి మనకి ఇప్పుడు కనిపించట్లేదు. ఆఫ్టర్ అటాక్ యూఎస్, ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసిన తర్వాత వ్యతిరేకంగా అక్కడ ఇరాన్‌కి వ్యతిరేకంగా లేకపోతే ఖొమైనీ చనిపోయిన తర్వాత వాళ్ళకి వ్యతిరేకంగా ఇక్కడ ఏం వాతావరణం కనిపించట్లేదు కదా! ఖamenei చనిపోయిన తర్వాత హ్మ్. వ్యతిరేకత రావడం అనేది దానికన్నా ముందు 1500 మంది చనిపోయారు మీకు గుర్తుంటుంది. అవును. అప్పుడు బాగా వ్యతిరేకత వచ్చింది. అంతర్యుద్ధం వాళ్ళకి వచ్చిందన్నారు. అర్థమైపోయింది. తర్వాత ఆ జరగట్లేదు తర్వాత ఆఫ్టర్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు రోడ్డు మీద దిగి చంపేస్తారు వీళ్ళని. హ్మ్. రెవల్యూషనరీ గార్డ్స్. వాళ్ళ తోడున ప్రైవేట్ మిలిషియా. హ్మ్. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళని చంపేస్తారు. సో ఎంతమంది రోడ్డు మీద వెళ్తారు చెప్పండి? వాళ్ళు ఎప్పుడొస్తారు? ఆర్మీ దిగుతారు. ఒకవైపు ఆర్మీ ఉంటారు. హ్మ్. మీరు మీ ముందు మేమున్నాము అని మీ చెప్పి అభిప్రాయం ఆర్మీ చెప్పండి అంటే వస్తుంది. అప్పుడు చెప్పగలరు. అక్కడ వీళ్ళుంటారు. సో అప్పుడు ఒక ఘర్షణ నడుస్తుంది. హ్మ్. రైట్స్. ఆ టైంలో మార్పొస్తుంది. అది మీరు బంగ్లాదేశ్‌లో చూశారు. అవును. శ్రీలంకలో చూశారు. నేపాల్‌లో చూశారు. అది జరగాల్సింది. అది ఎట్లా జరుగుతుందంటే ఒకవైపు నుంచి కర్డ్ వాళ్ళు కొట్టాలి. కర్డిష్ మూవ్‌మెంట్ కొట్టాలి వీళ్ళని. వీళ్ళ ఆర్మీ గాని, వీళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్‌ని. హ్మ్. వాళ్ళకి కూడా భయం ఉండాలి. రెండవది వీళ్ళ ఆర్మీని ఎంకరేజ్ చేసి ఆర్మీ నుంచి ఎవరైనా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఒక రూలర్‌గా పెట్టుకోవాలి. ఒక సివిలియన్ రూలర్‌ని తీసుకొచ్చి ఈయననే మా రాజు అని చెప్పి, ఈయననే మా రాజా, ఈయననే మా ప్రెసిడెంట్ అని చెప్పి కూర్చోబెట్టాల్సి వస్తుంది. హ్మ్. ఇది జరుగుతుంది. టైం తీసుకుంటుంది. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర అడిగారు. ఈ యుద్ధం ఎన్ని రోజులు అయిపోతుంది? వారం పడుతుందా? 10 రోజులు పడుతుందంటే 10 రోజులు పట్టొచ్చు, నెల పట్టొచ్చు, కానీ ఉంటుంది. 4, 5 వారాలు అన్నాడు మొదట్లో. దానికన్నా తక్కువ కూడా కావచ్చు. అది కూడా అన్నారు. దానికన్నా తక్కువ కూడా కావచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బేసిక్‌లీ ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు ఎన్ని రోజులు నడుస్తుంది? ఇప్పుడైతే మన దాని నుంచే ప్రశ్న, టాపిక్ పెద్ద స్టార్ట్ ప్రశ్న. చేసాం మనం. అవును. దాని మీద క్రూషియల్‌గా ఉంటుంది. ఇరాన్ కూడా ఇప్పుడు ప్రొడక్షన్ లేదు వాళ్ళకి. ఇప్పుడు అమెరికా నిఘా మొత్తం వాళ్ళ మీద ఉంది. ఏ ఇండస్ట్రీ కూడా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా బాంబేస్తున్నారు. హ్మ్. ఉన్న మిసైల్స్‌ని, ఉన్న డ్రోన్స్‌ని కాపాడుకోవాలి. దాన్ని సేఫ్ ప్లేస్‌లో పెట్టుకోవాలి. సేఫ్ అని ప్లేస్ ఉండదు యుద్ధంలో. హ్మ్. ఏ రోజైనా ఇజ్రాయెల్‌కో లేకుంటే అమెరికాకి తెలిసిపోతుంది. వాళ్ళొచ్చి బాంబేసేస్తారు. ఖమ్నేనే లేపేశారు కదా వాళ్ళు. అదే అంటారు. సో, ఒకటేసారి ఒక 10, 20 వేల డ్రోన్‌లు పోతుంది మీది. హ్మ్. ఏం మిగలదు మరి. సో, మీరు ఫైట్ చేయలేరు ఎక్కువ రోజు. అమెరికాకి ఆ ప్రాబ్లం లేదు. అమెరికా ఇస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ. వాళ్ళ దగ్గర ఈ టొమాహాక్ మిసైల్ మీకు చెప్పాను చూడండి. ఓకే. పేట్రియట్ మిసైల్ $1 మిలియన్ ఒక మిసైల్. అప్పుడు ఆలోచించండి. వాళ్ళ దగ్గర కాంట్రాక్టర్స్ ఈ గవర్నమెంట్ వైపు నుంచి డిఫెన్స్ ఇండస్ట్రీస్‌కి వీళ్ళ పొలిటికల్ పార్టీ డొనేషన్స్ హెవీగా ఇస్తారు వీళ్ళు. హ్మ్. వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. ట్రంప్ లాంటి వాళ్ళని స్పాన్సర్ చేస్తారు. ఈ డిఫెన్స్ ఇండస్ట్రీ. ఎందుకంటే వాళ్ళు రేపు కాంట్రాక్ట్ వస్తుంది వాళ్ళకి. 50 మిలియన్, 100 మిలియన్, 200 మిలియన్, 500 మిలియన్ ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటుంది వాళ్ళకి. సో, డిఫెన్స్ ఇండస్ట్రీ అనేది యూఎస్‌లో ఒక పెద్ద బిజినెస్. వాళ్ళకి యుద్ధం ఉంటే కదా ఇది అవును. ఖర్చు పెడతారు ఇది. వాళ్ళ వ్యాపారమే ఇక యుద్ధం లేకుండా ఏం చేస్తారు? హ్మ్. సో, వాళ్ళకి యుద్ధం ఉంటే వాళ్ళకి మంచిది. ఇప్పుడు ఇరాన్‌లో ఇదే జరుగుతుంది. ఇరానియన్ వార్‌లో ఇప్పుడు రైతాన్ లాంటి కంపెనీకి ఇప్పుడు టొమాహాక్ ఆర్డర్ ఇచ్చారని ఇప్పుడే వచ్చింది న్యూస్. ఒక హ్మ్. అరగంట ముందు వచ్చింది. ఇప్పుడు అక్కడ మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇంకోటి ఈ గల్ఫ్‌లో ఉన్న వీళ్ళ అలైస్ సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైత్, యూఏఈ, ఒమాన్ అందరూ అందరూ మిడిల్ ఈస్ట్ ఖతార్ అందరూ కదా! అందరూ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ ఆయిల్ మీద బతుకుతారు. గ్యాస్ ఆర్ ఆయిల్. వీళ్ళ పెట్టుబడి చూడండి. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది. దుబాయ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, ఖతార్ ఫౌండేషన్. వీళ్ళందరూ యూఎస్‌లో చాలా అక్కడ స్టాక్ మార్కెట్‌లో చాలా డబ్బులు పెట్టారు. వీళ్ళే మేజర్ ఇన్వెస్టర్. అది యూఎస్‌కి తెలుసు. హ్మ్. అది కండిషన్ అన్నమాట. మిమ్మల్ని మేము చూసుకోవాలంటే మీరు మా ఇండస్ట్రీస్‌లో పెట్టుబడి పెట్టాలి. అదేదైనా ఉండొచ్చు. రేపు ఒక డేటా సెంటర్ వస్తుంది, పెట్టుబడి పెట్టండి దాంట్లో. దానికోసం అమెజాన్ డేటా సెంటర్ కొట్టారు మొన్న. కొట్టారు కదా! ఎందుకు? డేటా సెంటర్‌కి ఏం సంబంధం? ఎకనామిక్ అసెట్స్ మీద కొట్టమంటున్నారు ఇప్పుడు. అది చాలా ఇంపార్టెంట్. సో, వీళ్ళకి ఇక్కడ రెవెన్యూ తగ్గిందనుకోండి పవన్ గారు, హ్మ్. రేపు వాళ్ళకి యూఎస్‌లో పెట్టుబడి పెట్టడానికి డబ్బులుండవు. ఆయిల్ పడిపోయింది. స్టేట్ ఆఫ్ హోర్ముజ్ బంద్ అయింది. నిన్న క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్ మాల్‌లో తిరిగారు నిన్న. వాళ్ళెప్పుడు రారు. వాళ్ళ ఫ్యామిలీస్‌తో సహా వాళ్ళ రూలింగ్ ఫ్యామిలీ దుబాయ్ మాల్‌లో నడుచుకుంటూ హ్మ్. షాపర్స్‌ని కలిసి బాగున్నారా? అందరూ బాగున్నారా? అది ఇది అని అడిగి కెమెరాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక నార్మల్ సిట్యుయేషన్ ఉందని చూపించడానికి కొంచెం చేస్తున్నారు. మోరల్‌గా స్ట్రెంత్ ఇయడానికి. యెస్. బికాజ్ వాళ్ళకి టూరిజం చాలా ఇంపార్టెంట్ దుబాయ్. అవును. అట్ ద సేమ్ టైమ్ ఖతార్‌కి ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళు గ్యాస్ ఆపేశారు. హ్మ్. ఇప్పుడు రష్యా దగ్గర నుంచి అడుగుతున్నారు యూరోప్. ఆలోచించండి. ఆ సిట్యుయేషన్‌కి వచ్చారు. అవును. మాకు రష్యన్ గ్యాస్ ఇయ్యండి అని యుక్రెయిన్ చెప్తున్నారు. అవును. సౌదీ అరేబియా వాళ్ళ అరామ్కో ప్లాంట్ మీద దాడి జరగగానే వాళ్ళు అది కూడా క్లోజ్ చేసేసారు. హ్మ్. సో, ఇప్పుడు ఒక పెట్రోలియం క్రైసిస్ వస్తుంది. కానీ అంత జల్దీ రాదు. ఎందుకంటే ఓపెక్ కంట్రీస్ కదా ఇవన్నీ. రష్యా నుంచి ఇప్పుడు ఓపెన్ చేసేస్తారు. రష్యా దగ్గర తీసుకోమని ట్రంపే చెప్తారు ఇప్పుడు. హ్మ్.
వెనిజువేలా నుంచి ఎక్కువ పంప్ చేయండి రా, మేము కూడా పంప్ చేస్తాం. ఒపెక్ కూడా అన్నారు, మేము కూడా పంప్ చేస్తాం. కంటిన్యూ చేసుకోవచ్చు ఇంక రష్యా నుంచి. అదే. సో మీరు అమెరికాకు పోయి పంపించేదానికి ప్రాబ్లం ఉండదు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ నుంచి ఏషియాకి వస్తున్న ఆయిల్ ప్రాబ్లం ఉంటుంది. అవును. ఎనీవే అది కాదు ఇక్కడ ఇష్యూ. ఇక్కడ ఇష్యూ ఏంటంటే దేశాలు సౌదీ అరేబియా అన్నీ చెప్పాను చూడండి, వీళ్ళకి ఇప్పుడు భయం ఏంటంటే అమెరికా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేదు. ఉమ్, మేము ఆయుధాలు కొనుక్కున్నాం. F-35 కొనుక్కుంటున్నారు సౌదీ అరేబియా. ఎందుకు F-35? వాళ్ళకి అక్కర్లేదు యాక్చువల్లీ. యుఎస్ని హ్యాపీగా పెట్టుకోవాలి. ట్రంప్కి $100 మిలియన్ ఒక ప్లేన్. కొన్ని దేశాలకు అసలు మిలిటరీనే లేదు కదా మిడిల్ సో ఈస్ట్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మీద ఏదైనా దాడి జరిగి రేపు ఏదైనా జరిగితే అమెరికా మమ్మల్ని కాపాడుకుంటారు. అమెరికన్ ఆర్మీ వస్తారు, దిగుతారు. అది ఏం జరగలేదు. అవును. ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు కూడా అమెరికా ఏం చేయట్లేదు. మీ మీద పడుతుంది కదా అంట, మా సైట్ మీద మా ఎయిర్ ఫోర్స్ బేస్ మీద వస్తే మేము చూసుకుంటాం, మిగతా మీరే చూసుకోండి. ఉమ్, కువైత్ అయితే 3 అమెరికన్ F-15 F-16 ప్లేన్లనే కొట్టేశారు. అవును. తప్పైందని చెప్తున్నారు. చిన్నపిల్ల ఆటనా తప్పు కావడానికి ఇది. తో పవన్ గారు ఇది మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఇరానియన్కి చాలా క్లియర్గా తెలిసిపోయింది దట్ ఒకటి వీళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ మీద కొట్టడం చాలా ఇంపార్టెంట్. ఉమ్, అది ఎయిర్పోర్ట్ ఉండొచ్చు, అవును. అది ఆయిల్ ఫీల్డ్స్ ఉండొచ్చు, ఉమ్, అది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఉండొచ్చు, ఉమ్, ఏదైనా ఈ గల్ఫ్ కంట్రీస్ది వెల్త్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తగ్గించాలి. తగ్గిస్తే వాళ్ళు అమెరికాలో పెట్టుబడి పెట్టలేరు. ఇది ఇరాన్ లాజిక్. ఉమ్. నిజమా అవి తప్పని చెప్పలేము మనం, కానీ ఇట్స్ ఎ గుడ్ లాజిక్. అంటే సురేష్ గారు ఇప్పటిదాకా మీరు చెప్తున్న దాంట్లో ఇప్పుడు మిడిల్ ఈస్ట్లోని ఈ గల్ఫ్ కంట్రీస్ చాలా వరకు వాళ్ళ ఎయిర్ బేస్లు వాడుకోవడానికి అమెరికాకి పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఎందుకంటే అక్కడి నుంచి యుద్ధం చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. రెండోదేమో అమెరికా ఆలోచిస్తోంది ఈ మిసైల్స్ని వాడుతుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది ఒక భయంలో కూడా ఉంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా సొంతంగా తక్కువ ఖర్చులో ఉన్న డ్రోన్లను తయారు చేద్దామా. రెండోదేమో సుపారీ గ్యాంగులు లాంటి కొన్ని గ్యాంగులను కూడా చేస్తున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మరి అమెరికా ఎట్లా తట్టుకుంటుంది ఇరాన్ని? ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళు అటాక్ చేసే పరిస్థితి లేదు, ఖర్చు ఎక్కువ అవుతోంది. అమెరికా వరల్డ్ వార్ 2 నుంచి బయటపడినప్పుడు ఉమ్, అమెరికా ఎక్కువ టైంలో వరల్డ్ వార్ 2లో లేకుండే. అవును. పర్ల్ హార్బర్ మీద అటాక్ చేసిన తర్వాతనే వాళ్ళు వరల్డ్ వార్లు దిగారు. అప్పుడు దాకా అక్కడ జర్మనీ, ఫ్రాన్స్ వీళ్ళందరూ అక్కడెక్కడ కొట్టుకున్నారు, యూకే అంతా. అవును. మాకు సంబంధమే లేదని కూర్చున్నది అమెరికా మీద. ఒక రోజు జాపనీస్ వాళ్ళు వచ్చి దాడి చేశారు. ఆ రోజు వీళ్ళు దిగారు. తర్వాత తీసుకెళ్ళి హిరోషిమా, నాగాసాకి మీద 2 బాంబులు వేసేసారు, అయిపోయింది స్టోరీ. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అమెరికన్ ఆర్మీ ఒక అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేయడానికి రెడీగా లేరు. అన్కన్వెన్షనల్ ఉమ్, వాళ్ళు కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తారు. ఫేస్ టు ఫేస్ ఆర్మీ వస్తారు, వాళ్ళ మీద ట్యాంక్ కొడతారు, వీళ్ళ మీద ట్యాంక్ షెల్ కొడతారు, అయిపోతుంది. లేకుంటే మిసైల్స్ కొడతారు, ఇక్కడి నుంచి మిసైల్ అక్కడి నుంచి మిసైల్. ఇది అన్కన్వెన్షనల్ వార్ నడుస్తుంది. ఉమ్, ఆడ ఎప్పుడు డ్రోన్ తీసుకొస్తాడో, ఎప్పుడు డ్రోన్తో కొడతాడో తెలియదు. ఆలోచించండి, ఇదే సిచ్యువేషన్ రష్యా ఫేస్ చేస్తున్నారు. రష్యా ఎప్పుడు అనుకోలేదు. ఆ యుద్ధం మొదలైనప్పుడు మీకు గుర్తుంటుంది, ఉక్రెయిన్ తోటి. యుక్రెయిన్ తోటి ఏమన్నారు, వారంలో అయిపోతుంది అన్నారు. 1 వీక్ ఇల్ బి ఓవర్ అన్నారు. 4 సంవత్సరాలు 4 నెలలు. ఎందుకు? ఎందుకంటే యుక్రెయిన్ అన్కన్వెన్షనల్గా ఫైట్ చేస్తున్నారు. యుద్ధం ఎప్పుడు కన్వెన్షనల్ మోడ్లో, ఇప్పుడు మీరు ఒక 2,000 మంది ఆర్మీ వాళ్ళు ఇటు సైడ్, 2,000 మంది అక్కడ, నడిమిట్లో 10 ట్యాంకులు, ఇక్కడ కూడా 10 ట్యాంకులు, అంటే ఒక వార్ లాగా ఉంది సిచ్యువేషన్. లేరు బాహుబలి. ఇప్పుడు ఎవరు లేరు, మనుషులు లేరు, ట్యాంకులు లేరు, ఏం లేదు. వేస్తాడో తెలియదు. అటు రాత్రిపూట కొడతాడో పొద్దున పూట కొడతాడో ఏం తెలియదు మనకి. ఎక్కడ కొడతాడో అది కూడా తెలియదు. అమెరికా ఒక సైలు సోల్జర్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. పిచ్చోని చేతిలో రాయిలాగా అయిపోతుంది, ఎక్కడ కొడతాడో తెలియదు ఆడు. ఇది ప్రాబ్లం అనమాట. సో ఈ వరల్డ్ వార్ 2 నుంచి బయటకు వచ్చిన అమెరికా ఇవాళ దాకా ఒక అన్కన్వెన్షన్. వియట్నాం ఓడిపోయారు, మీకు గుర్తుంటుంది. ఎందుకు ఓడిపోయారు? ఇంత చిన్న ఆర్మీతోని గెరిల్లా ఫోర్స్ని ఓడిపోయారు అమెరికా, ఇంత పెద్ద అమెరికన్ ఫోర్స్. బికాస్ వాళ్ళు అట్లాంటి వార్ ఫైట్ చేయలేదు, వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వలేదు అట్లాంటిది. ఇప్పుడు మన దాంట్లో కాశ్మీర్లో మనం టెర్రరిస్ట్ని ట్యాకిల్ చేస్తాం. ఎట్లా? ముందు కన్వెన్షనల్ దాంట్లో చాలామంది మన సైనికులు చనిపోతుండే, మీకు గుర్తుంటుంది. తర్వాత వీళ్ళు నేర్చుకున్నారు, అన్నిటికీ సైనికులను పంపించక్కర్లేదు, మీరు డ్రోన్ పంపించండి, డాగ్స్ని పంపించండి, కుక్కలు పంపించండి, ట్రైన్డ్ వన్స్, వాళ్ళు చూసుకుంటారు. ఫస్ట్ టియర్ గ్యాస్ యూజ్ చేయండి. ఒక ఇంటి లోపల 5 టెర్రరిస్ట్ ఉన్నారు. వీళ్ళు ట్రెడిషనల్ ఏం చేస్తారంటే దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి దాని లోపల గ్రెనేడ్ పడేసి ఏదైనా చేసి వాళ్ళు ఫైర్ చేస్తారు, వీళ్ళు ఫైర్ చేస్తారు, మన వైపు నుంచి 2 చనిపోతారు, వాళ్ళందరూ 5. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు, టియర్ గ్యాస్ వేస్తున్నారు లోపలికి. టియర్ గ్యాస్ వేస్తే వాడు బయటకు వస్తాడు, ఎట్లయినా ఎంతమంది అయినా బయటకు, ఎవడు టియర్ గ్యాస్ తట్టుకోలేరు. టెక్నాలజీ అంతే. డ్రోన్ యూజ్ చేస్తున్నారు, ఎంతమంది ఉన్నా చూద్దాం, ఫారెస్ట్ లోపల డ్రోన్ యూజ్ చేస్తున్నారు. సో ఈ టెక్నాలజీ, యుద్ధం అనేది ఒక టెక్నాలజీ మారిపోయింది పవన్ గారు. ఇది అమెరికా యాక్సెప్ట్ చేయట్లేదు. అమెరికా ఇప్పుడు కూడా ట్రెడిషనల్ మోడ్లో బిలీవ్ చేస్తున్నారు. మిస్సైల్స్, టామహాక్ క్రూస్ మిస్సైల్స్,
అది ఇది సదాం హుసేన్కి వ్యతిరేకంగా యూజ్ చేసిన క్రూజ్ మిసైల్ అది ఆ టైంలో పనికొచ్చింది. ఇప్పుడు పనికి రాదు అది. అదేమండి దెబ్బతీస్తుంది ఇప్పుడు స్మార్ట్ థింకింగ్ ఎంత తక్కువ ఖర్చుతోనే మనం ఏమైనా తయారు చేస్తున్న డ్రోన్లు. అంటే సురేష్ గారు ఇప్పుడు ఈ ఇరాన్‌కి ఈ టెక్నాలజీ అంటే ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, వాటి దగ్గర ఉన్న స్ట్రెంత్ అంటే రష్యా సప్లై చేసిందా? చైనా సప్లై చేసిందా? కొన్ని వాళ్ళ ప్రాక్సీ ఏవైతే ఉన్నాయో వాటికి కొంత నార్త్ కొరియా కూడా సప్లై చేసిందని నార్త్ కొరియా, చైనా కాదు, రష్యా కాదు, నార్త్ హ్మ్. కొరియా. హ్మ్. నార్త్ కొరియా ఈవెన్ పాకిస్తాన్‌తో ఒక డీల్ పెట్టుకున్నారు. హ్మ్. పాకిస్తాన్‌కి ఇచ్చిన షహీన్ మిసైల్స్, బాబర్ మిసైల్స్ అంతా నార్త్ కొరియన్ డిజైన్ అది. హ్మ్. వాళ్ళు దాని బదులు యురేనియం సీక్రెట్స్, న్యూక్లియర్ సీక్రెట్స్ తీసుకున్నారు. న్యూక్లియర్ బాంబు ఎట్లా తయారు చేయాలి, న్యూక్లియర్ వెపన్స్ ఎట్లా తయారు చేయాలి, ఓహ్! ఒక బార్టర్ సిస్టమ్ పెట్టుకున్నారు. వీళ్ళు ఎట్లా వాళ్ళకి ఒకసారి అమ్ముకున్నారు. చెప్పండది? వాళ్ళు ఎలా ఒకసారి చెప్పండది? పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది. అవును. ఏక్యూ ఖాన్ టైం నుంచి మొదలైంది ఆ అవును. రిసర్చ్. ఫస్ట్ వాళ్ళు పీస్ఫుల్ పర్పస్ అన్నారు. ఇరాన్ చెప్పినట్లే మేము ప్లాంట్ నడిపిపోతున్నాం, ఎలక్ట్రిసిటీ ప్లాంట్, న్యూక్లియర్ ప్లాంట్, దానికి మాకు సంబంధమే లేదు అది ఆయుధాలతో అన్నాను. తర్వాత హ్మ్. చూస్తే వీళ్ళు ఆయుధాలు తయారు చేశారు. అవును. ఆ టెక్నాలజీ ఉంటుంది. యురేనియం ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో యురేనియం 30 నుంచి 60 నుంచి 70% దాకా తీసుకెళ్ళడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. హ్మ్. ఆ మిషనరీ మొత్తం పాకిస్తాన్ ఇచ్చారు. ఓకే. ఏక్యూ ఖాన్ హ్మ్. ఆయన ఫ్రీక్వెంట్లీ నార్త్ కొరియాకి వెళ్తుండే. హ్మ్. అమెరికా చూస్తున్నా ఏం చేయలేదు. అమెరికా చేసిన అన్నిటికంటే పెద్ద తప్పది. నార్త్ కొరియా ఇవాళ న్యూక్లియర్ వెపన్ స్టేట్గా కూర్చుని చూడండి, నార్త్ కొరియాని ముట్టట్లేదే చెప్పండి వాడి పవన్ దగ్గర గారు. ఉంది కాబట్టి. వాడి దగ్గర ఉంది, న్యూక్లియర్ ఉంది. వాడు వేస్తాడు. హ్మ్. నిన్న కూడా మీమ్స్ చూసాను చాలా మటుకు. హ్మ్. నా మీద ఎవడు బాంబు వేయట్లేదు, నేను నొట్టి అటు కూర్చుంటాను, నాకు బోర్ ఖాళీ కొడుతుంది. కూర్చో. అక్కడ అందరు కొట్టుకుంటున్నారు అక్కడ. ఆ! ఎనీవే, సో వాళ్ళు ఏం చేశారు, నార్త్ కొరియా ఈ బెలిస్టిక్ టెక్నాలజీలో ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు. హ్మ్. అంటే ఈ మిసైల్స్ దాంట్లో హ్మ్. వాళ్ళకి అప్పుడు చైనా నుంచి హెల్ప్ వచ్చేది ముందు. ఇక చైనా వాళ్ళు న్యాచురల్ పార్ట్నర్స్ నార్త్ కొరియా. సో ఆ టెక్నాలజీ పాకిస్తాన్కి ఇచ్చారు. పాకిస్తాన్కి ఇచ్చిన అదే టైంలో ఇరాన్ కూడా ఇచ్చారు నార్త్ కొరియా. హ్మ్. ఆ టెక్నాలజీతోనే ఇరాన్ నడిపిస్తున్నారు. దాని హిజ్బుల్లా దగ్గర ఎక్కువ ఉన్నట్టుంది. తర్వాత ఇరాన్కి కొంచెం హెల్ప్ వచ్చింది, టర్కీ వైపు నుంచి కూడా వచ్చింది అంటున్నారు. హుహు. ఈవెన్ దో షియా సున్నీ కాంబినేషన్ వర్క్ కాదు అక్కడ, హ్మ్. కానీ టర్కీ ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. వాళ్ళకి హుహు. బిజినెస్ డీల్లో ఇచ్చారో లేకుంటే ఒక స్ట్రాటజిక్. ఇరాన్‌కి టర్కీ ఇచ్చింది. టర్కీ కొన్ని ఇచ్చారు. హ్మ్. టర్కీ ఏమిచ్చారు వాళ్ళు డ్రోన్స్ రేట్? చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళు, టర్కిష్ ఓకే. డ్రోన్స్. ఓకే. టర్కీ డ్రోన్. ఆపరేషన్ సింధూర్లో చూసాం. హ్మ్. పాకిస్తాన్ వాడిన అన్ని డ్రోన్లు ఫెయిల్ టర్కీ అయిపోయినాయి. టర్కీ ఫెయిల్ అవుతుంది. ఇంకోటి అది నడిపించడం తెలియాలి కదా. ఆ! మీరు కార్ కొనుక్కొచ్చి హ్మ్. కార్ నడిపించడం వచ్చి తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేస్తాడు వాడు. అవునవును. కరెక్ట్. కరెక్ట్. ఒక పోర్షే కార్ ఇచ్చి నడిపిరా అంటే ఆడికి స్పీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ చేయడం తెలియాలి ఆడికి. ఓకే. ఓకే. అవునవును. ఓకే, హ్మ్. అది మారుతి ఎట్టినట్టు కాదు అది. అవును. అది డిఫరెన్స్ అన్నమాట. సో హ్మ్. పాకిస్తాన్కి వచ్చిన టెక్నాలజీ కానీ నార్త్ కొరియన్ టెక్నాలజీ కానీ ఇదంతా సేమ్. హ్మ్. సో దాని తర్వాత ఇరాన్ దగ్గర కూడా టెక్నికల్ మైండ్ చాలా బాగున్నారు పవన్ గారు. దే ఆర్ వెరీ బ్రిలియంట్. హ్మ్. మనం వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. మనం అమెరికా కూడా అండర్ ఎస్టిమేట్ చేశారు. వాళ్ళు అనుకున్నారు అయిపోతుంది 2 రోజుల యుద్ధం అని, కాలేదు కదా. హ్మ్. వాళ్ళ మొత్తం టాప్ కమాండ్ కొట్టేశారు. అవును. వాళ్ళ సుప్రీం లీడర్ని కొట్టేశారు, 40 మంది కమాండర్స్ని కొట్టి. దాని తర్వాత కూడా ఎవరు ఫైర్ చేస్తున్నారు, హ్మ్. ఎవరు కరెక్ట్గా అమెరికన్ ఎంబసీని హిట్ చేస్తున్నారు. సైప్రస్లో పడున్న యూకే వాళ్ళ బేస్ని కొట్టి ఎట్లా కొట్టారు, హ్మ్. తెలియనోడు కొట్టాడు కదా. ఎవరో సైంటిఫిక్గా కూర్చొని క్యాల్కులేట్ చేసి రాడార్ మీద ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి ఫైర్ చేస్తున్నారు. ఎవరా బిగ్ బాస్ ఇరాన్‌లో? బిగ్ బాస్ అని కాదు, హ్మ్. వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ హ్మ్. దాంట్లో. దే హ్యావ్ ఎ సైంటిఫిక్ కమ్యూనిటీ. మీకు గుర్తుంటుంది కాసిం సులేమాని వాజ్ ద హెడ్ ఆఫ్ ఇరాన్ హ్మ్. రెవల్యూషనరీ గార్డ్స్. ఆయన చంపారు అమెరికా ఇజ్రాయెల్ కలిసి. హీ వాజ్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ సైంటిస్ట్ వాళ్ళ దాంట్లో, కాసిం హ్మ్. సులేమాని. హ్మ్. దానికోసం ఆయన చంపారు, నాట్ బికాజ్ రెవల్యూషనరీ గార్డ్స్. హ్మ్. ఆయన మిసైల్లో ఆయన ఎక్స్పర్ట్ ఉండే. ఇటువైపు మీరు హెజ్బుల్లా వైపు చూడండి. హెజ్బుల్లాకి వాళ్ళు మంచి మంచి మిసైల్ అంతా హెజ్బుల్లాకి ఇచ్చారు ఇరాన్. అన్ని ఇరాన్ పెట్టుకోలేదు వాళ్ళ దగ్గర. అవును. వాళ్ళు చాలా మట్టుకు అక్టోబర్ 7th మ్యాసకర్ మొదలయ్యే ముందు హ్మ్. 2023లో వాళ్ళు చాలా వెపన్స్ ఈజిప్ట్ వయా పంపించారు హ్మ్. లెబనాన్కి. హ్మ్. అది హెజ్బుల్లా వాడుకుంటున్నారు ఇప్పుడు. దాంట్లో హిజ్బుల్లా చాలా కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది కదా వాడే అది కదా! వాళ్ళే, అది వాళ్ళు అదే వాడుతున్నారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళ సప్లై అంతా బంద్ అయిపోయింది, మొత్తం కంప్లీట్గా బంద్ అయిపోయింది. హ్మ్. ఇటువైపు హమాస్కి అంత పెద్ద ఎత్తున వాళ్ళు ఇవ్వలేదు, హ్మ్. కొంచెం టెక్నాలజీ తగ్గించి ఇచ్చారు. ఇంకా వాళ్ళ దగ్గర లాంచర్స్ లేవు, ఓహో! చిన్న చిన్న లాంచర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. హ్మ్. అది కూడా కాదు, వాళ్ళకి ప్రాబ్లం అంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నారు, వాళ్ళకి అంతా 300 కిలోమీటర్ రేంజ్లో అక్కర్లేదు. హ్మ్. గడపలో ఉన్నట్టు. గడపలో 50 కిలోమీటర్ రేంజ్లో కొట్టేసి మీరు మీ లాంచర్ని హైడ్ చేసుకోవచ్చు లోపలికి. అవును. ఇది వాళ్ళ అడ్వాంటేజ్ ఉంది. అదే టైంలో హూతీలకి మంచి వెపన్స్ ఇచ్చారు మళ్ళీ. ఎందుకంటే హూతీలు అక్కడి నుంచి ఫైర్ చేసి ఇజ్రాయెల్ దాకా రావాలి. కరెక్ట్. కరెక్ట్. సో దే వర్ గివింగ్ సూపర్ సోనిక్ అండ్ హైపర్సోనిక్ మిసైల్స్ వాళ్ళకి. హుహు. ఆలోచించు, హూతీలకి డ్రోన్ ఎప్పుడు ఇచ్చారు, ఈ షిప్స్ మీద ఫైర్ చేయడానికి డ్రోన్ ఆ! ఇచ్చారు. హర్ముజ్ జలసంధి దగ్గర. అంతే, ఇది వీళ్ళ స్ట్రాటజీ అన్నమాట. హ్మ్. సో ఓవరాల్ చూస్తే ఈ యుద్ధం ఇవాళ మనం మాట్లాడుతున్న రికార్డ్ చేస్తున్న టైంకి రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అవును. కానీ అవును. డెఫినెట్గా అమెరికా ఇరాన్ని అండర్ ఎస్టిమేట్ చేశారు. హ్మ్. అమెరికా అనుకున్నారు వీళ్ళందరూ చంపేస్తే అయిపోతుంది, రేపు గవర్నమెంట్ పడిపోతుంది. కావట్లేదు. వెనిజులాగా కాదు కదా ఇది. కాదు, హ్మ్.
వెనిజువేలా దగ్గర న్యూక్లియర్ బాంబ్ లేదు, ఉమ్, న్యూక్లియర్ థ్రెట్ లేదు, మిసైల్స్ లేవు, వీళ్ళ దగ్గర ఉంది. ఉమ్. అది డిఫరెన్స్. అంటే వీడి దగ్గర న్యూక్లియర్ వెపన్ ఇంకా తయారవుతుంది, ఎన్రిచ్మెంట్ జరుగుతుంది అన్నారు కానీ నిజంగా రెడీగా ఉండే అవకాశం ఏదైనా ఉందా? లేదు, ఆ, ఇప్పటికీ లేదు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ మీరు తయారు చేసి పెట్టలేరు, దాన్ని అసెంబుల్ చేయాల్సి వస్తుంది. assemble చేయాలి అన్నారు కదా మీరు. సో ప్యూరిటీ వైజ్ ఉంటుంది. మీరు ప్యూరిఫికేషన్ ప్రాసెస్ వస్తే అక్కడి నుంచి వెపన్ తయారు చేయాలి. ఎందుకంటే వెపన్లో ఇది పెట్టాలి, అవును. దిట్ షుడ్ బి టైమ్డ్. ఉమ్, సో మీ దగ్గర లాంచ్ వెపన్స్ రెడీగా ఉంటుంది మీ దగ్గర, కానీ దాంట్లో ఈ న్యూక్లియర్ వెపన్ పెట్టి దాన్ని టైమర్ పెట్టి చేయాల్సి వస్తుంది మీకు. ఉమ్, సో దట్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. దానికోసం టెస్టింగ్ చేస్తారు కదా, అవునవును. పోఖరాన్లో టెస్టింగ్ ఎందుకు చేస్తారు? సో దట్ యూ అండర్స్టాండ్ హౌ ద టెక్నాలజీ వర్క్స్. ఒక టెస్ట్ జరగలేదు కాబట్టి వాడి దగ్గర లేదు అనేది అర్థం. వాళ్ళు లేదు, ఎందుకంటే టెస్ట్ ఎంత చేసినప్పుడు తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. తెలిసిపోతుంది చాలా మటుకు మ్యాప్స్ clear. వస్తాయి మనకి. అదే అంటారు, అది కూడా సిస్మోగ్రాఫ్లో కనిపిస్తుంది మీకు. ఉమ్, ఇప్పుడున్న దాంట్లో మనం ఇవాళ మాట్లాడుతున్న 4వ తారీఖు, యాజ్ వీ స్పీక్ ఇవాళ ఇది సిచ్యువేషన్. ఓకే. ఇక్కడి నుంచి రేపు 5వ తారీఖు పొద్దున మనం మాట్లాడినప్పుడు సిచ్యువేషన్ ఏముందో చూద్దాం. ఓకే. ఇది ఇరాన్‌ని అండర్ ఎస్టిమేట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ యుద్ధంలో ఎక్కువగా నష్టపోతుంది, ఎక్కువగా ఖర్చవుతుంది కూడా అమెరికాకే అనేది సురేష్ కొచ్చటిల్ గారు చెబుతున్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో ఇరాన్‌ని తక్కువగా అంచనా వేయకూడదనేది ఆయన చెబుతున్నారు. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్.